కవీనాపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్పృణ్వన్న సాధనం ఏవన్మంది భక్తులకి కూడా శ్రీ ఐనివెల్లి వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో వేళ మాఘశుద్ధ దశమి ప్రయుక్త ఏకాదశి రోజున స్వామివారి క్షేత్రంలో విశేషంగా అక్షరాభ్యాసాలుగా అన్నప్రాసనలు నామకరణము అక్షరాభ్యాసాలు చాలా విశేషంగా జరిగాయండి. వేళ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దర్శించి వెళ్తూ ఉన్నారండి. అలాగే లక్ష్మీ గణపతి హోమంలో కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వారి యొక్క ఏదైతే కోరుకుందో ఆ కోరిక విన్నవించుకుని స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారండి. వేళ మాఘమాసం అవడం వల్ల అందులో దశమి శుద్ధ దశమి మరియు ప్రయుక్త అంటే ఏకాదశి కూడా కలిసింది కాబట్టి 10:30 విశేషమైన ముహూర్తం ఉండడం వల్ల విశేషంగా భక్తులు వచ్చి స్వామివారికి అక్షరాభ్యాసం నామకరణ ప్రదానం చేసుకుని దర్శనం చేసుకుని వెళ్తున్నారండి. సర్వేజన సుగుణభవం సమస్త సన్మంగళాని భవంతు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవెల్లి మండలం ఐనవెల్లి గ్రామంలో స్వయంభూవుడిగా వెలిసినటువంటి ఐనవెల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో మాఘమాసం శ్రీ పంచమి వసంత పంచమి సందర్భంగా చదువుల పండుగ కార్యక్రమాన్ని మరి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా జరపడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి 3 రోజులు సప్తనదీ జలాలతోటి స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది. హోమాలు, సరస్వతీ పూజ కార్యక్రమం జరిగిన తర్వాత 3వ రోజుని స్వామివారి చెంతని 1,50,000 కలమలు ఆయన చెంతన ఉంచి ఆ మరుసటి రోజు నుంచి కలమల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కలమలు యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు 10th క్లాస్ ఎగ్జామ్ కానివ్వండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఏ ఎగ్జామ్కి వెళ్ళినా సరే ప్రతి విద్యార్థి కూడా ఈ పెన్నును తీసుకుని వెళ్ళి ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతారనే నమ్మకంతో మరి ప్రతి ఒక్కరు కూడా స్వామివారు ఆశీస్సులతో వస్తున్నటువంటి ఈ కలమును ప్రతి ఒక్క భక్తుడు తీసుకుని ఎగ్జామ్లో వాళ్ళ జీవితంలో మొదటి మెట్టైనటువంటి 10th క్లాస్ ఎగ్జామ్లో విజయం సాధించడానికి ఈ పెన్నును తీసుకెళ్ళి ఆత్మస్థైర్యంతో ఎగ్జామ్ రాసి తన విజయాన్ని చేకూర్చుకుంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా వివిధ హై స్కూల్స్ నుంచి పిల్లల్ని ఈ పెన్నెల పండుగ రోజు చదువుల పండుగ సందర్భంగా పెన్నెలని పంచిపెట్టే కార్యక్రమం ఏదైతే ఉందో ప్రతి స్కూల్ నుంచి కూడా పిల్లలందరినీ ఇక్కడ పిలవడం జరిగేది. ఎంతో పిల్లలందరూ కూడా అందరూ వచ్చి క్యూ లైన్లో ఉండి భక్తి శ్రద్ధలతో మరి కలమలు తీసుకెళ్ళటం జరిగేది. ఆ క్రమంలో చిన్న దుర్ఘటన ఒకటి జరిగింది. గత 3 సంవత్సరాల క్రితం కాలువ దగ్గర స్నానాలకు వెళ్ళి సిరిపల్లకి సంబంధించిన 2 విద్యార్థులు దుర్మరణం చెందడం జరిగింది. మరి ఆ ఘటన జరిగిన తర్వాత నుంచి స్కూల్స్కి మేమే ఈ టెంపుల్ నుంచి ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మేమే ఇక్కడి నుంచి కలమలు పట్టుకెళ్ళి అక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. అది గమనించవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మరి ఈ కలమలు తీసుకుని ప్రతి ఒక్కరు కూడా 10 రోజుల పాటు ఈ కలమల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఈ కలమలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై గణేష.